మల్లాపూర్ సర్కిల్ నుంచి అంటే నోమా ఫంక్షన్ హాల్ మల్లాపూర్ సర్కిల్ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏ విధంగా వెళ్ళాలనేది ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్, చూడండి. సో ఈ మల్లాపూర్ సర్కిల్ ఇక్కడ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్కి దగ్గర 4 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇది మొత్తం ఇది ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఉంటుంది ముందుకు వెళ్ళే కొద్దీ. అండ్ రోడ్ కూడా అంటే అంత వెడల్పేం లేదు, బట్ 2 వేస్ అయితే ఉన్నాయి అన్నట్టు. 2 వీలు పోవడం రావడం 2 అయితే ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సు, ఆర్టీసీ బస్సు విధంగా చూసుకుంటే ఇక్కడ సికింద్రాబాద్ నుంచి బస్సెస్ అయితే చాలా అయితే వస్తుంటాయి అన్నట్టు. అండ్ ఇక్కడ చెనగచెర్ల వెళ్ళే రోడ్ కాబట్టి చెనగచెర్ల డిపో కూడా దగ్గరలోనే ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి చెర్లపల్లి డిపో కూడా 4 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఇప్పటికీ టైంకి బస్సెస్ అయితే వస్తాయి. ఫ్యూచర్లో ఒకవేళ ఈ స్టేషన్ ఓపెన్ అయినప్పుడు బస్సెస్ ఇంకా పెంచే అవకాశం అయితే ఉంటుందేమో నేను అనుకుంటున్నా. సో ఎందుకంటే అట్లా కాకుండా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కూడా క్యాబ్స్, ఓలా, ఊబర్స్ లాంటివి, ర్యాపిడో లాంటివి చాలా అయితే మనకు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే రైల్వే స్టేషన్ పడ్డప్పుడు ట్రాఫిక్ పెరుగుతుంది కదా. సో ఆ విధంగా చూసుకుంటే కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ ట్యాంకర్ కనిపిస్తున్నాయి చూడండి వీడియోలో, ఇవి అయితే గోదాం అంటే ఇండియన్ ఆయిల్, పెట్రోల్ ఇవి ఉంటుంది. సో అందువల్ల ఈ ట్యాంకర్లు ఫ్యూచర్లో తీయనికి పార్కింగ్ వేరే ప్లేస్లో పెడతారేమో చూడాలి. ఇప్పటికైతే రోడ్ సైడ్ అయితే పార్కింగ్ అయితే ఉంటుంది. సో ముందుకు ఇలానే మనము మల్లాపూర్ నుంచి స్టేట్ వెళ్తే ఇక్కడ ఒక చౌరస్తా కనిపిస్తుంది చూడండి. లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా పెద్ద చెర్లపల్లికి వెళ్తుంది. రైట్కి వెళ్తే చెనగచెర్ల బస్ డిపోకి అయితే వెళ్తుంది. చెనగచెర్ల నుంచి అక్కడ నుంచి మళ్ళీ మనకు గట్కేసర్, ఉప్పల్ రోడ్ అయితే టచ్ అవుతుంది. సో అట్లానే ఒకవేళ మనము రైల్వే స్టేషన్ వెళ్ళాలి అనుకుంటే సర్కిల్ చెప్పాను కదా, చెనగచెర్ల సర్కిల్ రాకముందు లెఫ్ట్ సైడ్లోనే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. ఆ నుంచి లెఫ్ట్ తీసుకుంటే లోపలికి ఇంకో దగ్గర 1 కిలోమీటర్ వెళ్తే మాత్రం మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడిప్పుడే అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఈ రోడ్ కూడా ఇంకా వెడల్పయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు లోపల రైల్వే స్టేషన్లో వర్క్ అయితే నడుస్తుంది కాబట్టి దీని గురించి అయితే ఇంకా ఏం చేయడం అయితే జరగలేదు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ.